ఈ ఆలయంలోని పార్వతీదేవి విగ్రహాన్ని సాక్షాత్తు పరశురాముల వారు ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలోని తూర్పు ద్వారాన్ని సంవత్సరంలో 5 సార్లు మాత్రమే తెరుస్తారు. ఎందుకలా? ఈ ఆలయం భారతదేశంలోని 108 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం 3 మహాసముద్రాలు కలిసే త్రివేణి సంగమం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన అమ్మవారి ఆలయాన్ని దర్శించబోతున్నాం. ఈ ఆలయం ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో అయితే ఉండదండి. ఈ ఆలయాన్ని కన్యాకుమారి భగవతి అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే సాక్షాత్ అయితే పరశురాముల వారు అయితే ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి ఎన్నో మిస్టరీస్, ఎన్నో అద్భుతాలు అయితే ఉండే ఈ ఆలయంలో అయితే. ఈ ఆలయం దగ్గర అయితే వెళ్ళి ఇవన్నీ అయితే తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో అయితే ఉంటుంది. కన్యాకుమారి బస్టాండ్ నుంచి 1 కిలోమీటరు, రైల్వే స్టేషన్ అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనం రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగిన తర్వాత మనకు అక్కడి నుంచి అయితే బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ టెంపుల్ వరకు అయితే. అండ్ అదే కాకుండా మన తిరుపతి నుంచి అయితే వీక్లీ 8 ట్రైన్స్ అయితే ఉంటాయి కన్యాకుమారికి డైరెక్ట్గా. మనం ట్రైన్స్ ద్వారా కూడా చేరుకోవచ్చు. ఇదేనండి టెంపుల్. నేను మీకు చెప్పిన కన్యాకుమారిలోని భగవతి అమ్మవారి ఆలయం అనేది కన్యాకుమారి అమ్మవారి ఆలయం కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం మళ్ళీ తిరిగి 4 నుంచి రాత్రి 8 వరకు అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తుంది ఆ అమ్మవారు అయితే. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం, పదండి. ఆలయంలోకి ప్రవేశించే ముందైతే ఈ ఆలయం యొక్క డ్రెస్ కోడ్ అయితే తెలుసుకోవాలి. ఏదంటే పురుషులందరూ అయితే పంచె మాత్రమే కట్టుకోవాలా, పంచె మాత్రం కట్టుకొని షర్ట్ అనేది తీసేయాలి. స్త్రీలైతే సాంప్రదాయబద్ధమైన దుస్తులు మాత్రమే ధరించి ఈ ఆలయంలోకి అయితే ప్రవేశించాల్సి ఉంటుంది. మిగతా ఏ యొక్క దుస్తులు ధరించినా కూడా ఆలయంలో ప్రవేశం అయితే జరగదు. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహాభారతం మరియు రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. పుట్టుకతోనే రాక్షసుడైన బాణాసురుడు కన్యాకుమారి దేశానికి పాలకుడిగా ఉండి ఆ యొక్క రాజ్యాన్ని అయితే పరిపాలించేవారు. ఆయన ఎంతో శక్తివంతమైన రాజు. ఆయన అయితే ఒకరోజు బ్రహ్మదేవుని కోసం అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేసి ఒక వరం అనేది కోరతాడు. అది ఏ వరం అంటే, నా మరణం ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయి వల్ల మాత్రమే కలగాలి అని అయితే పొందుతాడు. ఆ యొక్క వరాన్ని అయితే బ్రహ్మదేవుడు తదాస్తని అయితే వెళ్తారు. ఆ వరం కారణంగా అయితే ఆ రాక్షసుడు దేవతల్ని ఎంతగానో బాధ పెడుతూ ఎన్నో ముల్లోకలను వీటన్నిటిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు దేవతలు అందరైతే వెళ్ళి మహాశివుని ప్రార్థించగా మహాశివుడు లోకమాత పార్వతీదేవికి అయితే చెప్తారు. అప్పుడు పార్వతీదేవి కన్యాకుమారి అనే ఒక రూపం దాల్చి అయితే భూమిపైన అయితే జన్మిస్తారు. కన్యాకుమారి అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం కాబట్టి చిన్న వయసు నుంచి అయితే శివుడు అంటే ఎంతగానో అప్రీతమైన ప్రేమ, భక్తి. అందువల్ల అయితే అమ్మవారు యుక్త వయసు రాగానైతే మహాశివుని పెళ్లి చేసుకోవాలని స్వామివారి కోసం అయితే ఒక తపస్సు అయితే చేస్తుంది. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి అయితే స్వామివారు అంగీకరిస్తారు. అప్పుడు స్వామివారి అమ్మవారి వివాహం కోసం అయితే దేవతలందరూ అయితే ఒక ముహూర్తం అయితే పెడతారు, అదే బ్రహ్మ ముహూర్తం. పెళ్లి కోసం అయితే మహాశివుడు సుచంద్రం ఈ యొక్క ప్రదేశం నుంచి అయితే ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉండే సుచంద్రం అనే ఒక ప్రాంతం నుంచి అయితే ప్రయాణం అయితే ప్రారంభిస్తారు. కానీ బాణాసురుడు ఒక యుక్త వయసు అమ్మాయి మాత్రమే సమ్మరించలేదు, కానీ అమ్మవారికి పెళ్ళి అయితే మాత్రం సమ్మరించలేదు. అందువలన అయితే నారద మహర్షి ఎన్నో విధాలుగా అయితే ఆ యొక్క పెళ్లి ఆపడానికి అయితే ప్రయత్నిస్తారు. చివరికి ఆయన అయితే ఒక కోడి రూపాన్ని అయితే దాల్చి శివుడు వచ్చే మార్గంలో అయితే తెల్లవారుజామున అయిందే విధంగా అయితే కోడిలు అయితే కోత కోస్తారు. కోడి శబ్దం వినంగానే మహాశివుడు పెళ్లి ముహూర్తం దాటిపోయిందనే ఆలోచించి స్వామివారు అలానే వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోతారు. కానీ పార్వతీదేవి శివుని కోసం ఎంతగానో వేచి చూస్తూ ఉంటారు. చివరికి స్వామివారు రాలేదని తెలుసుకొని అయితే అమ్మవారు ఎంతో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. కోపంలో వివాహం కోసం తెచ్చిన బియ్యము, పూలు, మరెన్నో వస్తువులను అయితే విసిరేస్తుంది. ఆ యొక్క బియ్యపు గింజలే ఇప్పుడు ఈ యొక్క సముద్రం పక్కనైతే ఒక చిన్న రాళ్ళుగా ఉంటాయి. అవే ఆ యొక్క పూర్వం అమ్మవారు విసిరేసిన బియ్యపు గింజలు అయితే స్థల పురాణం అయితే చెబుతుంది. అదే సమయంలో అయితే బాణాసురుడు అమ్మవారిని ఆకర్షించడానికి అయితే ప్రయత్నిస్తాడు. అప్పుడు అమ్మవారు ఎంతగానో ఆగ్రహించి ఆ యొక్క రాక్షసుని అయితే సంహరించి దేవతలందరిని అయితే కాపాడుతుంది. బాణాసురుడు ఆ యొక్క తప్పు తెలుసుకొని అయితే అమ్మవారిని చివరికి బాణాసురుడు అయితే అమ్మవారిని నన్ను కరుణించమని ఆయన యొక్క పాపాలను అయితే పోగొట్టమని అయితే చెప్తారు అమ్మవారికి. అప్పుడు అమ్మవారు ఈ యొక్క ప్రదేశంలో అయితే ఈ యొక్క త్రివేణి సంగమంలోని నీళ్ళని అయితే స్నానం ఆచరిస్తే నీకు ఎటువంటి పాపాలు అయితే తొలిగిపోతాయని చెప్తారు.
అందువలన అయితే ఇప్పటికి కూడా చాలా మంది అయితే ఈ యొక్క సముద్రం ప్రాంతంలో అయితే స్నానం ఆచరిస్తూ ఉంటారు. అండ్ అదే కాకుండా ఇంకొక పురాణంలో కూడా ఒక ప్రస్తావన అయితే జరిగిందండి. అది ఏమిటంటే నారదుడు మరియు పరశురాములు వారు కలియుగం చివరి వరకైతే భూమి పైన ఉండమనైతే కన్యాకుమారి దేవుని అయితే అభ్యర్థించారు. అప్పుడైతే పరశురాముడు వారైతే సముద్రం పక్కనే ఒక ఆలయాన్ని అయితే నిర్మించి కన్యాకుమారి అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. అందువలనైతే ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో అయితే వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర అయితే అమ్మవారి పాదముద్రలను కూడా చూడొచ్చు మనం. ఈ ఆలయంలోని అమ్మవారిని అయితే కన్యాకుమారి అమ్మన్ అండ్ ఎదుగునే కన్యాకుమారి భగవతి అమ్మవారు అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు మన ఈ ఆలయం తలక నిర్మాణం విషయానికి వస్తే ఈ ఆలయం అనేది 3000 సంవత్సరాల క్రితం అనేది చెప్తారండి. 3000 సంవత్సరాల క్రితం అయితే పరశురాముల వారు అయితే ఈ యొక్క అమ్మవారి ఆలయం అయితే నిర్మించారు. ఆయన తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని కాలక్రమేణా ఈ యొక్క ఆలయాన్ని అయితే ట్రావెన్కోర్ రాజ్యానికి చెందిన వాళ్ళైతే అభివృద్ధి చేశారు. వాళ్ళ తర్వాత అయితే పాండ్యులు, పల్లవులు, చోళులు అలానే మరెందరో రాజులైతే ఈ యొక్క ఆలయాన్ని అయితే పునరుద్ధరిస్తూ వచ్చారు. ఈ ఆలయ నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. నేను మీకు మొదట్లో చెప్పిన విధంగానే ఈ ఆలయంలో ఎంతో ఆశ్చర్య కలిగించే విషయం అది ఏమిటంటే ఈ యొక్క ఆలయంలోని తూర్పు ద్వారంలో అయితే భక్తులకైతే అలో లేదు. ఈ ఆలయంలోని భక్తులందరూ అయితే ఉత్తరం వైపు ఉన్న ద్వారంలో మాత్రమే ఆ ఆలయంలో ఒక ప్రవేశం అయితే ఉంటుంది. కానీ తూర్పు ద్వారం ద్వారా అయితే మనకు ప్రవేశం ఉండదు. అది ఎందుకంటే దానికి ఎంతో ప్రసిద్ధిగాంచిన చరిత్ర అయితే ఉండాలి. ఈ ఆలయంలో అయితే అమ్మవారు ఎంతో అద్భుతంగా అయితే ఉంటారండి. అమ్మవారి పైన నగలు అవన్నీతో కూడా ఉంటాయి. అమ్మవారికి ఉండే ముక్కు పొడకైతే సాక్షాత్తుగా అయితే అది ఒక నాగమని అయితే చెబుతారు. బట్ అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. కానీ చాలా కొన్ని పురాణాల ప్రకారం అయితే ఆ యొక్క ముక్కు పొడక అనేది నాగమని అయితే చెప్తారు. ఒకసారి ఈ యొక్క ప్రదేశంలో అయితే ఒక చేపలు పట్టే వ్యక్తి అనేది చేపలను పట్టుకొని అయితే ఆయన ఒడ్డుకు వస్తున్న సమయంలో అయితే ఈ యొక్క ప్రదేశంలో అయితే అమ్మవారు తూర్పు ద్వారం నుంచి అయితే నేరుగా అయితే కనిపిస్తుంది. అమ్మవారికి ఉండే ఆ యొక్క ముక్కు పొడుగు నుంచి అయితే చాలా గంభీరంగా అయితే ఒక కాంతి అనేది వెలువడుతుంది. ఆ యొక్క కాంతిని చూసి ఆ యొక్క చేపలు పట్టే వ్యక్తి అనేది మనం ఒడ్డుకు వచ్చేసామని అయితే తెలుసుకొని ఈ యొక్క ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రదేశంలో మొత్తం అయితే రాళ్ళు వాటిని అయితే ఢీకొని ఎన్నో ప్రమాదాలు అయితే జరిగాయి. ఆ యొక్క ప్రమాదాలు అన్నిటిని అనేది అరికట్టాలని అయితే ఈ యొక్క ఆలయ సిబ్బంది వాళ్ళందరూ అయితే ఈ యొక్క ఆలయంలోని తూర్పు ద్వారాన్ని అయితే మూసేశారు. ఆ యొక్క తూర్పు ద్వారం మూసేసిన కానీ అయితే ఎన్నో ప్రమాదాలు అయితే తప్పిందని అయితే భావిస్తారు. అందువలన అయితే ఈ యొక్క ఆలయంలో అయితే తూర్పు ద్వారాన్ని అయితే మూసేసి సంవత్సరంలో 5 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు. భక్తులందరూ అయితే ఈ యొక్క ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న ద్వారంలో మాత్రమే ప్రవేశం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో ఎంతో అత్యంత అద్భుతంగా జరుపుకునే పండుగ ఏదంటే మే నెలలో వైశాఖ పండుగ అత్యంత ప్రముఖమైన పండుగ. ఇది 10 రోజుల పాటు అయితే జరుపుకుంటారు. అండ్ అదే కాకుండా ఈ ఆలయంలోని ఆచారాలు అవన్నీ అయితే శంకరాచార్యుల యొక్క గ్రంథంలో ప్రకారం అయితే నిర్వహించబడతాయి. ఈ ఆలయం ఉండే ప్రదేశంలో అయితే పార్వతీదేవి యొక్క వెన్నెముక భాగం పడిన ప్రదేశం అండి. అందువలన అయితే ఈ ఆలయం అనేది 52 శక్తిపీఠాలలో ఒకటి. అంటే శ్రీమద్దేవి భాగవతం వంటి పురాణాల్లో అయితే ఈ అమ్మవారి కోసం అయితే 51, 52, 64, 108 శక్తిపీఠాలు అయితే ఉన్నాయని చెప్తారు ఆ యొక్క పురాణాల్లో. వాటిలో అయితే 18 శక్తిపీఠాలను అయితే అష్టాదశ శక్తిపీఠాలు అయితే పిలుస్తారు. ఆ యొక్క అష్టాదశ శక్తిపీఠాలు అందరికీ చాలా తెలిసిన శక్తిపీఠాలు. ఇదండి ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణ నిర్మాణం. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం సముద్రం గురించి అయితే తెలుసుకుందాం పదండి. ఈ యొక్క ప్రదేశం అనేది త్రివేణి సంగమం. ఈ యొక్క ప్రాంతంలో అయితే హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం ఈ 3 మహాసముద్రాలు కలిసే ప్రాంతం కాబట్టి ఈ యొక్క ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అయితే పిలుస్తారు. కన్యాకుమారి అన్నంగానే అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటంటే సన్ రైజ్. ఈ యొక్క సన్ రైజ్ అనేది ఇక్కడైతే చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ యొక్క సముద్రంలో నుంచి అయితే సూర్యుడు అలానే ఉద్భవిస్తూ ఉన్నప్పుడే చూడడానికి అయితే భక్తులు ఎంతో తండోపతండాలకైతే వస్తుంటారు ఇక్కడికైతే ప్రజల వాళ్ళందరూ అయితే. అండ్ అదే కాకుండా ఈ యొక్క ప్రదేశంలో అయితే మనం అక్కడ స్టాచ్యూస్ అవన్నీ అయితే చూడవచ్చు. మనం ఈ యొక్క సముద్రంలో నుంచి అయితే అక్కడైతే మనకు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 7 వరకు అయితే మనకు అక్కడ బోట్లు అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ యొక్క మెమోరియల్ అనేది అక్కడికైతే ఉంటుంది. అక్కడైతే వివేకానంద గారి రాక్ మెమోరియల్ అండ్ అదే కాకుండా స్టాచ్యూ, అమ్మవారి యొక్క పాత ముద్రలు కూడా ఉంటాయి. అక్కడైతే మనం అక్కడికి వెళ్ళి అయితే సందర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే ఉదయం సన్ రైజ్ అయితే చూద్దాం.
ఓకేనండి. ఎలా ఉంది వాళ్ళ వీడియో నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం, ఈ యొక్క బీచ్ ఇవన్నీ అయితే చూడడం అనేది మీరు తప్పకుండా అయితే ఇక్కడికి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ యొక్క బీచ్‌ని అండ్ అదే కాకుండా మర్చిపోకుండా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ఎంత అంటే అంత అనుభూతిని అయితే పొందుతారు. ఓకేనా. ఈ వీడియో ముందైతే మన ఛానల్‌లో అయితే ఈషా ఫౌండేషన్, బానేలోని శ్రీ సంగమేశ్వర ఆలయం అండ్ అదే కాకుండా నేను ఈ సంవత్సరం దర్శించిన శబరిమల యాత్ర యొక్క పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉండదు. ఆ 3 వీడియోస్ తాలూకు లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ హేమంత్ టెంపుల్ వాక్స్. జై హింద్.